ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలో 2 ఎక్స్ప్రెస్ రైళ్లలో దొంగలు పడి బంగారం, క్యాష్ దోచుకుపోయారు. మచిలీపట్నం నుంచి బీదర్ వెళ్తున్న బీదర్ ఎక్స్ప్రెస్, అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ రైళ్లలో బుధవారం అర్ధరాత్రి సమయంలో దోపిడీలు జరిగాయి. దుండగులు నాగులవంచ, చింతకాని మధ్య సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసి 2 రైళ్లను ఆపినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత వచ్చిన బీదర్ ఎక్స్ప్రెస్ రైలును ఆపి 4 రిజర్వేషన్ బోగీల్లోకి చొరబడ్డారు. కొద్దిసేపటి తర్వాత గ్రీన్ సిగ్నల్ పడటంతో ఆ రైలు యథావిధిగా ముందుకు వెళ్ళింది. రాత్రి 1 గంట సమీపంలో అదే మార్గంలో వచ్చిన పద్మావతి ఎక్స్ప్రెస్ను సైతం దుండగులు అదే ప్రాంతంలో ఆపారు. 5-6 దొంగలు కలిసి గాఢ నిద్రలో ఉన్న పద్మావతి, వర్ధనమ్మ, వి కుమార్ ఇతర ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, మరికొందరి నుంచి క్యాష్ ఎత్తుకెళ్లిపోయారు. సుమారు 25 తులాల బంగారు ఆభరణాలు, 20,000 రూపాయల క్యాష్ అపహరించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బాధిత ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆ కేసును ఖమ్మంకు బదిలీ చేసినట్టు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్పీ తెలిపారు. సంఘటనా స్థలాన్ని రైల్వే ఎస్పీ సందర్శించారు. వేలి ముద్రల నిపుణుల సహాయంతో వేలి ముద్రలు సేకరించారు.